ఈరోజు సెషన్ ఏంటి? మోడ్రన్ ఏపీ హిస్టరీ. మోడ్రన్ ఏపీ హిస్టరీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము ఈరోజు. అది అరైవల్ ఆఫ్ యూరోపియన్స్. తెలుగులో చెప్పాలంటే ఐరోపా వాసుల రాక. ఆంధ్రాలోకి యూరోపియన్స్ ఎంటర్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అన్నది చూద్దాం. ఓకేనా? యాక్చువల్గా ఇక్కడ మనం కొన్ని ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీ ఎగ్జామ్స్కి సంబంధించి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైనా యూపీఎస్సీలో అయితే ఇయర్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, కానీ బట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇయర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ల్యాండ్ మార్క్ ఇయర్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా మనము బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో అలాంటి ఒక ఇయరే 1453. ఈ 1453లో ఏమైంది అని అంటే టర్కీ కింగ్ మొహమ్మద్ II హీ వాజ్ టర్కీ కింగ్ అనమాట. సో ఇతను ఏం చేశాడు అంటే హీ ఆక్యుపైడ్ కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఓకేనా? సో ఇలా ఆక్యుపై చేసుకోవడంతో ఏమైంది, ఇండియాకి యూరోపియన్స్ ట్రేడ్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో టర్కీ వాజ్ ఇన్ బిట్వీన్ యూరోపియన్స్ ఎంట్రీ త్రూ ఇట్, అంటే టర్కీ గుండా యూరోపియన్స్ ఇండియాలోకి రావాలి. ఓకేనా? సో టర్కీ అనేది ఇలా మధ్యలో అడ్డుకోవడం జరిగింది. యూరోపియన్స్ ఎంట్రీని ఇండియాలోకి రానికుండా టర్కీ రాజు మొహమ్మద్ II రాజు అవ్వడంతో కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసేసుకొని యూరోపియన్స్ ఎంట్రీని ఇండియాలోకి రానికుండా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో హీ ప్రివెంటెడ్ యూరోపియన్స్ ఎంట్రీ త్రూ ఇట్ అండ్ దే ట్రేడ్ విత్ ఇండియాతో అని మాత్రమే కాదు, అండ్ ఇండియా ప్లస్ అదర్ ఏషియన్ కంట్రీస్, మిగతా ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో జపాన్, ఇలా మలేషియా, ఇవన్నీ. సో వీటితోటి కూడా యూరోపియన్స్ యొక్క ట్రేడ్ని టర్కీ రాజు మొహమ్మద్ II రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది 1453లో. ఓకేనా? సో 1453 అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మొహమ్మద్ II టర్కీ కింగ్ రాజయ్యాడు, కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకున్నాడు. సో ఇలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే యూరోపియన్స్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ న్యూ సీ రూట్స్ టు ఇండియా. ఓకేనా? అసలు అంటే ఇక్కడ మనం అంటాం కదా, ప్రతి ఒక్క క్రైసిస్ని ఒక ఆపర్చునిటీ కింద చేంజ్ చేసుకోవాలి అని చెప్పి. సో వన్ సచ్ ఎగ్జాంపుల్ ఈస్ దిస్. ఏంటది? మొహమ్మద్ II టర్కీ కింగ్ యూరోపియన్స్ని ఇండియాలోకి టర్కీ గుండా రానియకుండా అడ్డుకుంటే అలాంటి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ని యూరోపియన్స్ టుక్ ఇట్ యాజ్ ఆపర్చునిటీ కింద మార్చుకొని ఏం చేశారు, దే స్టార్టెడ్ సర్చింగ్ న్యూ సీ రూట్స్. ఓకే, టర్కీ గుండా రానియరు, మరైతే ఇంకా వేరే మార్గం ఏం లేదా ఇండియాకి వెళ్ళడానికి అని చెప్పి న్యూ సీ రూట్స్ని వెతకడం స్టార్ట్ చేశారు. ఓకేనా? దే స్టార్టెడ్ సర్చింగ్ న్యూ సీ రూట్స్ టు ఇండియా అనమాట. ఓకేనా? సో ఇలా వెతకడం యొక్క దీని రిజల్ట్ ఏమని చెప్పచ్చు మనము, వాస్కోడిగామా స్టార్టెడ్ ఫ్రమ్ లిస్బన్. లిస్బన్ ఏంటిది? లిస్బన్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్. ఓకేనా? పోర్చుగల్ క్యాపిటల్ అయిన లిస్బన్ నుండి బయలుదేరి వాస్కోడిగామా ఎక్కడికి వచ్చాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడుంది? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఈజ్ సదరన్ టిప్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్ కదా కేప్ ఆఫ్ గుడ్ హోప్. సో ఈ కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకొని అక్కడ he took the help of ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ మనకి, with the help of అబ్దుల్ మజీద్ లేకపోతే ఇతన్నే నాజిబ్ అని కూడా అంటారు. సో ఈ రెండిట్లో ఏదొచ్చినా మనకు అదే కరెక్ట్ ఆన్సర్. సో అబ్దుల్ మజీద్ లేదా నాజిబ్ హెల్ప్ తీసుకున్న వాస్కోడిగామా, ఓకే, హీ రీచ్డ్ ఇండియా చేరుకున్నాడు. సో వాస్కోడిగామా ఇండియాలో ఫస్ట్ అడుగుపెట్టిన ప్లేస్ ఎక్కడ? కాలికట్. ఓకేనా? కాలికట్లో అడుగుపెట్టడం జరిగింది. ఏ ఇయర్లో అంటే ఈ డేట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అనమాట. ఏ రోజున అడుగుపెట్టాడిన? మే 17th 1498. ఓకేనా? మే 17th 1498
ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ఏపీ హిస్టరీ. ఎందుకంటే ఇన్ ఇండియన్ హిస్టరీ. ఎందుకంటే వాస్కోడి గామా ఇండియాలోకి అడుగుపెట్టిన సంవత్సరం May 17, 1498 కదా. సో ఎవరి వాస్కోడి గామా అంటే హీ వాజ్ అ ట్రావెలర్ హూ స్టార్టెడ్ ఫ్రమ్ ద క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్ లిస్బన్ నుండి స్టార్ట్ అయ్యి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. అక్కడ ఎవరి హెల్ప్ తీసుకున్నాడు? అబ్దుల్ మజీద్ లేదా నజీబ్ అనే అతని హెల్ప్ తీసుకొని హీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు ఇండియా అండ్ హీ రీచ్డ్ క్యాలికట్ ఫైనల్లీ ఆన్ విచ్ డేట్ అంటే May 17, 1498న రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ డేట్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. May 17, 1498 వాజ్ ద డేట్ ఇన్ విచ్ వాస్కో డ గామా రీచ్డ్ క్యాలికట్. ఓకేనా. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ దీనికి సంబంధించినవి చూద్దాము. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే ఈ పర్టికులర్ టాపిక్ నుండి ఒకటి ఈ డేట్ అడుగుతారు, ఇంకా ఏమడుగుతారంటే ఆ టైంలో కాంటెంపరీ రూలర్స్ ఎవరు. ఓకేనా, వాస్కోడి గామా వచ్చినప్పుడు రూలర్స్ ఎవరు, ఇండియాని ఎవరు రూల్ చేస్తున్నారు, ఇలా కాంటెంపరీ కింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనకి ఏన్షియంట్ ఇండియా అవ్వచ్చు, మిడివల్ అవ్వచ్చు, మోడ్రన్ అవ్వచ్చు. ఓకేనా, ఏపీ కానీ ఇండియా కానీ కాంటెంపరీస్ ఒకరితో ఒకరు ఇంకొకరి కాంటెంపరీ ఎవరు. ఓకేనా, శ్రీకృష్ణదేవరాయ విజయనగర డైనాసిటీ రూల్ చేస్తుంటే కాంటెంపరీ ముఘల్ రూలర్ ఎవరు, ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో ఇలా కాంటెంపరీస్ చూడాలి కాబట్టి వాస్కో డ గామా వచ్చిన టైంలో ఇండియాని రూల్ చేస్తున్న రూలర్స్ ఎవరు అని అంటే ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్కో డ గామా ఎక్కడి నుంచి వచ్చాడు? పోర్చుగల్ నుండి కదా. సో ఫస్ట్ ఆ టైంలోని పోర్చుగల్ కింగ్ ఎవరు అన్నది చూద్దాం. ఓకేనా, పోర్చుగల్ కింగ్ ఎవరు ఒకటి, ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వాస్కో డ గామా ఎక్కడి నుండి వచ్చాడు? పోర్చుగల్ నుండి. కాబట్టి పోర్చుగల్ కింగ్ ఎవరు అన్నది చూడాలి. ఎక్కడికి వచ్చాడు? ఇండియాలో క్యాలికట్కి. సో క్యాలికట్ని రూల్ చేస్తున్న కింగ్ ఎవరు? ఓకే. అండ్ నెక్స్ట్ ఆ టైంలోని ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆ టైంలోని ఢిల్లీ సుల్తాన్ ఎవరు? నెక్స్ట్ అదే టైంలో ఢిల్లీ సుల్తానేట్ ఉంది అని అంటే నార్త్లో, సౌత్లో ఎవరున్నారు అప్పుడు మనకి ఆ టైంలో? వీళ్ళ కాంటెంపరీస్ ఎవరు? విజయనగర డైనాసిటీ కదా. సో విజయనగర కింగ్ ఎవరు? ఇవన్నీ మనం చూడాలి. ఈ 4లో ఏదైనా మనకి క్వశ్చన్ అడిగేదానికి స్కోప్ ఉన్న పాయింటే. ఓకేనా, వాస్కో డ గామా ఇండియాకి వచ్చినప్పుడు అంటే ఏ ఇయర్లో? 1498లో వాస్కో డ గామా వచ్చినప్పుడు పోర్చుగల్ కింగ్ ఎవరు? కాలికట్ని రూల్ చేస్తున్న కింగ్ ఎవరు? ఢిల్లీ సుల్తానేట్లో ఉన్నటువంటి రాజు ఎవరు? అండ్ వీళ్ళ కాంటెంపరీ సౌత్లో రూల్ చేస్తున్నటువంటి విజయనగర డైనాసిటీకి చెందిన కింగ్ ఎవరు? పోర్చుగల్ కింగ్ పేరేంటి అని అంటే ఎమాన్యూల్ II. ఓకే, ఎమాన్యూల్ II వాజ్ ద పోర్చుగల్ కింగ్ వెన్ వాస్కో డ గామా రీచ్డ్ ఇండియా అనమాట. ఓకేనా, కాలికట్ని రూల్ చేస్తున్న కింగ్ ఇది చాలాసార్లు అడిగారు. ఇతని పేరు జమోరిన్. కాలికట్ కింగ్ పేరు జమోరిన్ వాజ్ ద కాలికట్ కింగ్ వెన్ వాస్కో డ గామా రీచ్డ్ కాలికట్. ఓకేనా, సో ఢిల్లీ సుల్తానేట్లో మనకి ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయి? స్లేవ్ అంటాం, స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయీద్ అండ్ లోడీ కదా. సో వీళ్ళల్లో లాస్ట్కి వచ్చేసింది ఢిల్లీ సుల్తానేట్ ఎండింగ్కి దగ్గరలో ఉంది. ఎందుకంటే ఢిల్లీ సుల్తానేట్ రూల్ ఎప్పుడుతో ఎండ్ అయింది? 1526 తోటి ఎండ్ అయింది కదా. సో 1498లో మనం ఉన్నాం. సో లోడీ డైనాసిటీ దగ్గర ఉన్నామన్నమాట. ఆ లోడీ డైనాసిటీకి చెందిన కింగ్ ఎవరున్నారు ఆ టైంలో అని అంటే సికిందర్ లోడీ. ఓకేనా, సికిందర్ లోడీ వాజ్ ద ఢిల్లీ సుల్తానేట్ రూలర్ వెన్ వాస్కో డ గామా రీచ్డ్ క్యాలికట్. ఓకేనా, సో సికిందర్ లోడీ ఇక్కడ ఉంటే మనకు ఆ టైంకే విజయనగర ఎంపైర్ అనేది ఫౌండ్ చేయడం, హరిహరరాయ బుక్కరాయ ఈ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఆ టైంలో విజయనగర డైనాసిటీకి చెందిన కింగ్ ఎవరు రూల్ చేస్తున్నారు అని అంటే ఆయన పేరు ఇమ్మడి నరసింహరాయ. ఓకేనా, ఇమ్మడి నరసింహరాయ వాజ్ రూలింగ్ విజయనగర డైనాసిటీ వెన్ వాస్కో డ గామా ఎంటర్డ్ ఇండియా. ఓకేనా, ఒకసారి చూడండి. మనకి 1453లో టర్కీ కింగ్ మహమ్మద్ II కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకొని యూరోపియన్స్ ఎంట్రీ టు ఇండియాని త్రూ టర్కీ రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏం చేశారు?
యూరోపియన్స్ దే స్టార్టెడ్ సర్చింగ్ న్యూ సీ రూట్స్ టు ఇండియా. దాని రిజల్టే అంటే అలా మొదలు పెట్టారు. దాంట్లో ఫస్ట్ సక్సెస్ఫుల్ అయిండేది ఎవరు అంటే వాస్కో డా గామా. ఇతను పోర్చుగల్ క్యాపిటల్ అయినటువంటి లిస్బన్ నుండి మొదలుపెట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గర అబ్దుల్ మజీద్ అనే అతని హెల్ప్ తీసుకొని ఫైనలీ హీ రీచ్డ్ క్యాలికట్ ఆన్ May 17, 1498 అనమాట. ఆ టైంలో పోర్చుగల్ కింగ్ వచ్చేసి ఇమాన్యుల్ II, క్యాలికట్ కింగ్ వచ్చేసి జమోరిన్, ఢిల్లీ సుల్తానేట్ కింగ్ వచ్చేసి సికిందర్ లోడి అండ్ విజయనగర డైనాస్టిక్ చెందిన కింగ్ వచ్చేసి ఇమ్మడి నరసింహరాయ. ఓకేనా. సో దీంతో యూరోపియన్స్ ఎంట్రీ టు ఇండియా అనేది మొదలయ్యింది. వాస్కో డా గామా కాలికట్లో అడుగుపెట్టడంతో ఇండియాలోకి యూరోపియన్స్ ఎంట్రీ మొదలైంది కదా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, సో ఎవరు వచ్చినట్టు మనకి ఫస్ట్ యూరోపియన్ టు ఎంటర్ ఇండియా ఈజ్ పోర్చుగీస్ కదా. వాస్కో డా గామా పోర్చుగీసే కదా. సో పోర్చుగీస్ వర్ ఫస్ట్ టు కమ్. పోర్చుగీస్ వర్ ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు గో. ఓకేనా. ఎప్పుడు పోయారు వీళ్ళు? 1961లో పోయారు. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ వర్ దేర్ ఇన్ ఇండియా. 61లో వెళ్ళిపోవడం జరిగింది వీళ్ళు కంప్లీట్గా. సో హూ వర్ ద ఫస్ట్ యూరోపియన్ టు కమ్ టు ఇండియా ఈజ్ పోర్చుగీస్. లాస్ట్ టు గో ఫ్రమ్ ఇండియా ఈజ్ ఆల్సో పోర్చుగీస్. దే వర్ ద ఫస్ట్ టు కమ్ అండ్ లాస్ట్ టు గో. ఓకేనా. ఇప్పుడు మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతారు. యూరోపియన్స్ ఎంట్రీ టు ఇండియా ఎలా ఉంది అన్నది చూద్దాము. అండ్ ప్యారలల్గా మనం ఏం చూద్దాము, టు ఆంధ్ర. ఓకేనా. సో ఈ క్రోనలాజికల్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ ఇండియాలోకి ఎవరు వచ్చారు, ఫస్ట్ ఆంధ్రాలోకి ఎవరు వచ్చారు అంటే ఏమని అర్థమవుతుంది మీకు ఇక్కడే, దట్ ఇండియాలోకి ఎంటర్ అయిన పద్ధతి వేరే, ఆంధ్రాలోకి ఎంటర్ అయిన పద్ధతి వేరే. ఇక్కడ ఫస్ట్ వచ్చిండేది పోర్చుగీస్, కానీ ఆంధ్రాలోకి ఫస్ట్ వచ్చిండేది పోర్చుగీస్ కాదు. ఓకేనా. సో ఈ క్రోనాలజీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఫస్ట్ ఇండియా చూద్దాం మనము. ఫస్ట్ యూరోపియన్ టు ఎంటర్ ఇండియా ఈజ్ ఇందాకే చెప్పుకున్నాము, అది ఎవరు అంటే పోర్చుగీస్. ఫస్ట్ పోర్చుగీస్ వచ్చారు, సెకండ్ డచ్ వచ్చారు, థర్డ్ ఎవరు బ్రిటిష్, ఫోర్త్ డెన్మార్క్, ఫిఫ్త్ ఫ్రెంచ్. ఓకేనా. పోర్చుగీస్, డచ్, డెన్మార్క్, పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డెన్మార్క్ అండ్ ఫ్రెంచ్. ఈ ఆర్డర్లో ఇండియాలోకి రావడం జరిగింది యూరోపియన్స్. కానీ ఆంధ్రాలో ఆర్డర్ వేరేగా ఉంది. ఓకేనా. ఆంధ్రాలో ఆర్డర్ ఎలా ఉంది అంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకు పోర్చుగీస్ రాలేదు, ఇక్కడ సెకండ్ ఎవరో ఇక్కడ ఫస్ట్ వాళ్ళు, అంటే ఇక్కడ డచ్ ముందొచ్చారు ఆంధ్రాలోకి. ఓకేనా. సో డచ్ ఎస్టాబ్లిష్మెంట్సే ఫస్ట్ ఉన్నాయి ఆంధ్రాలో, సెకండ్ వచ్చేసి బ్రిటిష్, థర్డ్ ఫ్రెంచ్ అండ్ లాస్ట్ ఈజ్ పోర్చుగీస్. ఇక్కడ ఇండియాలో ఫస్ట్ ఎవరైతే అడుగు పెట్టారో ఆంధ్రాలో లాస్ట్ వాళ్ళు. ఓకేనా. పోర్చుగీస్ వర్ ద లాస్ట్ పీపుల్ టు ఎంటర్ ఆంధ్ర అనమాట. ఓకేనా. ఇది యూరోపియన్స్ ఎంట్రీ గురించి. ఇప్పుడు ఆంధ్రాలో పోర్చుగీస్ గురించి చూద్దాం మనము. అండ్ ఇది ఆంధ్రాలో చూసే కన్నా ఫస్ట్ పోర్చుగీస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అవి చూసిన తర్వాత మనం ఆంధ్రాలో పోర్చుగీస్ ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ పోర్చుగీస్ గురించి చూద్దాం. ఫస్ట్ పోర్చుగీస్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా ఎవరు? ఫస్ట్ పోర్చుగీస్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా ఎవరు అని అంటే ఆయన పేరు వెరీ ఇంపార్టెంట్, ఇది ఫ్రాన్సిస్కో ది అల్మైదా ఇతని పేరు. అండ్ ఈయన దేనికి ఫేమస్, చాలా ఫేమస్, ఇది మనకి చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది ఏంటది అని అంటే బ్లూ వాటర్ పాలసీ అనేది ఎవరి పాలసీ అంటే ఫ్రాన్సిస్కో ది
అల్మైదాది. ఓకేనా, హీ వాస్ ద ఫస్ట్ పోర్చుగీస్ రిప్రజెంటేటివ్ ఇన్ ఇండియా. ఈయన ఫాలో అయిన సిద్ధాంతం ఏంటి అంటే బ్లూ వాటర్ పాలసీస్. అంటే ఈయన ఓన్లీ ట్రేడ్ మీద, అంటే మ్యారిటైమ్, బ్లూ వాటర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సీస్, ఓషన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మ్యారిటైమ్ ట్రేడ్ మీద మాత్రమే ఈయన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎవరంటే ఫ్రాన్సిస్కో ది అల్మైదా. అండ్ సెకండ్ పోర్చుగీస్ రిప్రజెంటేటివ్ పేరు, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, ఆల్ఫాన్సో డి Albuquerque was the second Portuguese representative in India అనమాట. సో ఆల్ఫాన్సో డి ఆల్బక్వర్క్ అని అంటారు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, మనం ఆంధ్రాలో పోర్చుగీస్ వద్ద లాస్ట్ పీపుల్ అని అన్నాం కదా. సో ఆంధ్ర వాళ్ళు, ఓకేనా, ఆంధ్ర పీపుల్ పోర్చుగీస్ని ఏమని పిలిచేవాళ్ళు? ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ ప్రీవియస్ క్వశ్చన్సే. మీరు కావాలంటే ప్రీవియస్ APPSC ఎగ్జామ్స్ తీసి రెఫర్ చేస్తే మీకు కనపడతాయి ఇవన్నీ. సో ఆంధ్ర పీపుల్ పోర్చుగీస్ని ఏమని పిలిచేవాళ్ళు అని అంటే బుడత కీచులు అని పిలిచేవాళ్ళు. బుడత కీచులు అన్న పేరుతోటి పిలిచేవాళ్ళు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఎలా వచ్చిందంటే బుడత కీచులు, ద వర్డ్ బుడత కీచులు వాస్ రెఫర్డ్ బై ఆంధ్ర పీపుల్ టు విచ్ యూరోపియన్ పవర్ అని అడగడం జరిగింది. ఏ యూరోపియన్ పవర్కి చెందిన పీపుల్ని ఆంధ్ర వాళ్ళు బుడత కీచులు అని పిలిచేవాళ్ళు? పోర్చుగీస్ పీపుల్ని. ఓకేనా, పోర్చుగీస్ పీపుల్ని పిలిచేవాళ్ళు. ఓకేనా, సో ఇది పోర్చుగీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ డచ్ చూద్దాం. డచ్ ఏంటంటే 1602లో డచ్ యునైటెడ్ కంపెనీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటాం కదా, బ్రిటిషర్స్ది అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇన్ ద సేమ్ వే 1602లో డచ్ వాళ్ళ కంపెనీ పేరు డచ్ యునైటెడ్ కంపెనీ అనమాట. 1602లో ఫామ్ అయింది. అండ్ 1605లో ఇట్ ఎంటర్డ్ ఇండియా. 1605లో డచ్ యునైటెడ్ కంపెనీ ఎంటర్డ్ ఇండియా. అయితే మనకు ఆంధ్రాలో ఫస్ట్ ఎంటర్ అయ్యేది డచ్ వాళ్ళు అంటున్నాం కదా. సో ఇప్పుడు డచ్ వాళ్ళ గురించి కొంచెం డీప్గా ఆంధ్రాలో ఏంటి ఎలా అన్నది చూద్దాం. డచ్ ఇన్ ఆంధ్రాలో వీళ్ళ సెటిల్మెంట్స్ అవన్నీ ఇప్పుడు చూడాలి. ఈ సెటిల్మెంట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్థావరాలు ఏవి, ఫస్ట్ సెటిల్మెంట్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అన్నది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకేనా, సో డచ్ ఇన్ ఆంధ్ర, ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డచ్ ఆంధ్రాలో ఎక్కడ వీళ్ళు ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నది అని అంటే వెరీ 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 ఇంపార్టెంట్ మనకి ఇది మచిలీపట్నం ఉంది కదా. సో మచిలీపట్నం వాజ్ ద ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డచ్ ఇన్ ఆంధ్ర. ఓకేనా, సో ఇక్కడ మచిలీపట్నంలో మీరు ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోండి అని చెప్పి డచ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ కింగ్ ఎవరు అని అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా వాజ్ ద కుతుబ్ షాహీ కింగ్ హూ గేవ్ పర్మిషన్ ఫర్ డచ్ పీపుల్ టు స్టార్ట్ దేర్ ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ అట్ మచిలీపట్నం. అప్పుడు మచిలీపట్నం కూడా కుతుబ్ షాహీ రూలర్స్ కింద ఉంది కాబట్టి డచ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి కింగ్ ఎవరు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఓకేనా, అండ్ ఆంధ్రాలో డచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? డచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఆంధ్ర ఎక్కడెక్కడున్నాయి? ఫస్ట్ది ఎక్కడ అన్నాము? ఫస్ట్ వన్ ఈజ్ ఇన్ మచిలీపట్నం. ఓకేనా, సో మచిలీపట్నంలో 1605లో వీళ్ళు రావడం జరిగింది. 1605లోనే ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ అట్ మచిలీపట్నం. ఓకేనా, మిగతావి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అని అంటే నర్సాపురం, భీమునిపట్నం, నిజాంపట్నం. నర్సాపురం, భీమునిపట్నం, నిజాంపట్నం అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మచిలీపట్నం.
మీరు లైక్ ఒక చిన్న గుడ్డి గుర్తులాగా మనం చూడొచ్చు. ఏంటది? డచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ వెనకల పట్నంతో ఎండ్ అవుతాయి. సో నర్సాపురం ఒకటి ఉంటుంది, తర్వాత భీమునిపట్నము, నిజాంపట్నం. సో ఇవన్నీ ఎవరివి ఇవి అంటే డచ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఆంధ్ర అనమాట. ఓకేనా? సో ఇది ఆంధ్రాలో. అండ్ తమిళనాడుకి దగ్గరగా చూస్తే మనకి ఇంకెక్కడెక్కడ ఉన్నాయి వీళ్ళవి అని అంటే పులికాట్ లేక్ ఉంది కదా. సో పులికాట్ లేక్ ఇది ఆంధ్ర తమిళనాడు బార్డర్లో వస్తుంది. పులికాట్ లేక్లో 1610లో వీళ్ళు ఒక ఫోర్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. దాని పేరు ఫోర్ట్ గెల్డ్రియా. ఫోర్ట్ గెల్డ్రియా వాజ్ ద ఫోర్ట్ ఆఫ్ డచ్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద ఇయర్ 1610. ఇది కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అని అంటే వ్యాన్ రీడ్ అనే అతను వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్ గెల్డ్రియా ఇన్ 1610 నియర్ పులికాట్ లేక్ కూడా వీళ్ళకి ఒక వెరీ ఇంపార్టెంట్ డచ్ ఎస్టాబ్లిష్మెంట్ అని మనం అనొచ్చు. ఓకేనా? కానీ మరి ఇప్పుడు డచ్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ తర్వాత మీరు ఒకసారి ఇక్కడ చూస్తే యూరోపియన్స్ ఎంట్రీ టు ఆంధ్రాలో డచ్ వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటున్నాము? బ్రిటిష్ వాళ్ళు. సో మరి డచ్ వాళ్ళు ఏమయ్యారు, బ్రిటిష్ వాళ్ళు ఎలా రాగలిగారు ఆంధ్రాలోకి అని అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇయర్ ఏంటి అని అంటే 1759. ఓకే, 1759లో చించూరా వార్ ఆర్ దీన్నే బెదరా అంటారు, బ్యాటిల్ ఆఫ్ బెదరా. ఓకేనా? బ్యాటిల్ ఆఫ్ బెదరా లేదా బ్యాటిల్ ఆఫ్ చించూరా అంటారు. సో దీంట్లో ఏమైందంటే డచ్ వర్సెస్ బ్రిటిష్. సో ఈ బ్యాటిల్ ఆఫ్ బెదరాలో డచ్ వారిని ఓడించడంతో ఇండియాలో ఉన్న వాళ్ళ పొజిషన్స్ అన్నీ పోయాయి. ఓకేనా? ఇండియాలోని పొజిషన్స్ అన్నీ పోయి ఎవరి చేతిలోకి పోయాయి? బ్రిటిషర్స్ చేతిలోకి పోవడం జరిగింది. ఓకేనా? సో డచ్ వాళ్ళు డచ్ లాస్ట్ దిస్ బ్యాటిల్ అండ్ జస్ట్ లిమిటెడ్ టు ఇండోనేషియాకి మాత్రమే వాళ్ళు లిమిట్ అవ్వడం జరిగింది. ఇండియాలోని పొజిషన్స్ మొత్తం పోగొట్టుకున్నారు. విత్ విచ్ బ్యాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ చించూరా లేదా బ్యాటిల్ ఆఫ్ బెదారా అంటారు. సో ఈ బ్యాటిల్ తోటే వాళ్ళకి ఇండియాలోని పొజిషన్స్ అన్నీ పోయాయంటే ఆటోమేటిక్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ పొజిషన్స్ ఇవన్నీ కూడా మనకి ఎవరి చేతిలోకి వెళ్ళిపోయాయి? ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ బ్రిటిషర్స్ చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనా? సో ఇలా డచ్ వాళ్ళు ఫస్ట్ ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యారు అని అంటున్నాము. కానీ ఇండియాలోకి ఎంటర్ అయిన ఫస్ట్ పీపుల్ ఎవరంటే పోర్చుగీస్. బట్ వాళ్ళ సెటిల్మెంట్స్ అవన్నీ మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చూద్దాము. మనకి ఇండియన్ సెటిల్మెంట్స్ అది మళ్ళీ ఇండియన్ హిస్టరీ అయిపోతుంది కాబట్టి వి జస్ట్ లిమిట్ హియర్ టు ఆంధ్ర హిస్టరీ. ఓకేనా? సో ఆంధ్రాలో డచ్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఫస్ట్ది వచ్చేసి మచిలీపట్నం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బ్యాటిల్ ఆఫ్ బెదరాతో వాళ్ళ పొజిషన్స్ అన్నీ ఇండియాలో పోయాయి. ఓకేనా? సో ఇది ఆంధ్ర హిస్టరీలో మనం ఇవాళ చూసింది అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఆంధ్ర. దాంట్లో డచ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, తర్వాత బ్రిటిషర్స్ ఎలా వచ్చారు అండ్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటి, ఇలా మనం డైలీ ఈ సిరీస్ని అయితే చేసుకుందాము. అండ్ డోంట్ మిస్ దిస్ సిరీస్, కీప్ వ్యూయింగ్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బాయ్. అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ పార్ట్ 1 ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము, ఇన్ విచ్ పోర్చుగల్ ఎంట్రీ టు ఇండియా చూసాము అండ్ డచ్ ఎంట్రీ ఇంటూ ఆంధ్ర అండ్ డచ్ వాళ్ళ సెటిల్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఆంధ్రాలో ఏంటి అన్నది చూసాము. అండ్ ఆ టైంలో కాంటెంపరీ రూలర్స్ రూలింగ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర అండ్ మన సరౌండింగ్స్లో నైబరింగ్ స్టేట్స్లో ఎవరు రూల్ చేస్తున్నారు అన్నది కూడా చూడటం జరిగింది. ఓకేనా? సో ఈరోజు బ్రిటిష్ వాళ్ళు నెక్స్ట్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఇన్ ఆంధ్ర ఆఫ్టర్ డచ్ ఈజ్ బ్రిటిష్ కదా. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం. ఇవాళ టాపిక్ ఏంటంటే బ్రిటిష్ ఇన్ ఆంధ్ర. ఓకేనా? సో బ్రిటిష్ ఇన్ ఆంధ్ర కింద మనం చెప్పుకునే ఫస్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ యూరోపియన్ పవర్ టు ఎంటర్ ఆంధ్ర ఈజ్ బ్రిటిష్.
ఓకేనా. బ్రిటిష్ వాళ్ళు సెకండ్ యూరోపియన్ పవర్ అనమాట. ఫస్ట్ ఎవరు అన్నాము డచ్. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ ఎవరు పోర్చుగీస్, కానీ ఆంధ్రాలో ఫస్ట్ ఎవరు డచ్, సెకండ్ వచ్చేసి బ్రిటిష్. ఓకేనా. అయితే వీళ్ళు వచ్చారు అని అంటున్నాం కదా, ఎప్పుడు వచ్చారు అసలు ఎవరు వచ్చారు అన్నది చూద్దాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఇది. కెప్టెన్ హిప్పన్ అనే ఒక బ్రిటిషర్ ఇన్ గ్లోబ్ అనే షిప్ ద్వారా, ఓకేనా, కెప్టెన్ హిప్పన్ అనే ఒక అతను గ్లోబ్ అనే షిప్ ద్వారా హీ రీచ్డ్, ఎక్కడికి వచ్చాడు ఆంధ్రాలో ఫస్ట్ టైం మచిలీపట్నంకి రావడం జరిగింది. ఓకేనా. కెప్టెన్ హిప్పన్ ఇన్ ద షిప్ నేమ్డ్ గ్లోబ్ హీ రీచ్డ్ మచిలీపట్నం ఇన్ 1611లో రావడం జరిగింది. సో బ్రిటిషర్స్ ఎంట్రీ టు ఆంధ్ర ఎప్పుడు అంటే 1611. ఫస్ట్ ఎవరు వచ్చారు కెప్టెన్ హిప్పన్ కేమ్ త్రూ విచ్ షిప్ అంటే గ్లోబ్. ఓకేనా. సో 1611లో వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీ, ఓకేనా, ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్ర. ఎక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రాలో ఫస్ట్ ఫ్యాక్టరీ వీళ్ళది ఎక్కడ అంటే ఫస్ట్ ఎక్కడికి వచ్చారు అక్కడే అంటే అట్ మచిలీపట్నంలోనే ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ 1622. 1611లో వచ్చినప్పటికీ ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయడానికి 1622 అయింది. ఓకేనా. అండ్ వీళ్ళ సెకండ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్, ఫస్ట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఫస్ట్ ఫ్యాక్టరీ. సో సెకండ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ అంటే బ్రిటిషర్స్ది పులికాట్లో వీళ్ళది సెకండ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. ఓకేనా. అండ్ ఇది థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ అంటే ఆర్ముగం అంటారు, లేదా దుగ్గరాజపట్నం అంటాం కదా. సో అదనమాట దుగ్గరాజపట్నం ఇన్ ద ఇయర్ 1626లో థర్డ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్ వీళ్ళది. ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే 1636లో బ్రిటిషర్స్కి గోల్డెన్ ఫర్మాన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. 1636లో గోల్డెన్ ఫర్మాన్ వాజ్ గివెన్ టు గోల్డెన్ ఫర్మాన్ ఎవరికి ఇవ్వడం జరిగింది బ్రిటిషర్స్కి, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇక్కడ బ్రిటిషర్స్ అంటున్నాము అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి గోల్డెన్ ఫర్మాన్ ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు ఇది అనంటే ఇట్ వాజ్ గివెన్ బై అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. Abdullah Hussain Qutub Shah was the king who has given golden farman to Britishers for what? దేనికి ఇచ్చారు ఈయన? to establish factories at మచిలీపట్నం. ఇక్కడ మచిలీపట్నంలో ఆల్రెడీ ఉంది, కానీ అగైన్ మళ్ళీ మచిలీపట్నంలోనే ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, అంటే ట్రేడ్ సెంటర్గా మచిలీపట్నంని బ్రిటిషర్స్ వాళ్ళు డెవలప్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళకి గోల్డెన్ ఫర్మాన్ ఇచ్చిండేది 1636లో ఏ రాజు ఇచ్చాడు అంటే బై అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా. ఓకేనా. అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే వీళ్ళు బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే ఈస్ట్ కోస్ట్లో ఏదైనా ఒక అనుకూలమైన ప్రదేశం చూసుకొని అందులో అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాలి అని అనుకున్నారు. సో ఆ ప్రదేశం ఏంటి అని అంటే మెడ్రాస్. ఆ ప్రదేశమే మెడ్రాస్ ఆన్ ఈస్ట్ కోస్ట్ వాజ్ సెలెక్టెడ్ by Britishers. Madras on East Coast was selected by Britishers to establish it as a major trade center. మెడ్రాస్ని మేజర్ ట్రేడ్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి బ్రిటిషర్స్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈస్ట్ కోస్ట్లో ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి అని వెతుకుతున్న టైంలో దీనికి బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే మెడ్రాస్ని ఈస్ట్ కోస్ట్లో బ్రిటిషర్స్ సెలెక్ట్ చేయడంలో
కీ రోల్ ప్లే చేసిండేది ఎవరు అని అంటే ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళే దామెర్ల వెంకటాద్రి నాయుడు అండ్ సెకండ్ వన్ వచ్చేసి దామెర్ల అయ్యప్ప నాయుడు. దామెర్ల వెంకటాద్రి నాయుడు అండ్ దామెర్ల అయ్యప్ప నాయుడు అనే వీళ్ళిద్దరు బ్రదర్స్, దే ప్లేడ్ వెరీ కీ రోల్ ఇన్ సజెస్టింగ్ బ్రిటిషర్స్ టు సెలెక్ట్ మెడ్రాస్ టు ఎస్టాబ్లిష్ ఇట్ యాజ్ ఎ మేజర్ ట్రేడ్ సెంటర్ ఆన్ ద ఈస్ట్ కోస్ట్. తూర్పు తీరంలో ఒక పెద్ద ట్రేడ్ సెంటర్గా ఎస్టాబ్లిష్ చేయాలి ఒక ప్లేస్ని అని బ్రిటిషర్స్ చూస్తున్న టైంలో దామెర్ల వెంకటాద్రి నాయుడు, దామెర్ల అయ్యప్ప నాయుడు అనే ఈ ఇద్దరు బ్రదర్స్ బ్రిటిషర్స్కి సజెస్ట్ చేశారు దట్ మెడ్రాస్ ఈజ్ టు బి డెవలప్డ్ అని చెప్పి. ఓకేనా. అయితే అసలు ఈ దామెర్ల అయ్యప్ప నాయుడు, దామెర్ల వెంకటాద్రి నాయుడు వీళ్ళిద్దరు ఎవరు అని అంటే, వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళ రోల్ ఏంటి అని అంటే, దీస్ టూ దామెర్ల బ్రదర్స్ వర్ ఫ్యూడేటరీస్ ఆఫ్ వెంకటపతిరాయ త్రీ ఎవరు అని అంటే, మనకి విజయనగర డైనాసిటీ ఉంది కదా, విజయనగర డైనాసిటీలో విజయనగర కింగ్డమ్ని ఎన్ని డైనాసిటీస్ రూల్ చేశాయి? ఫస్ట్ వచ్చేసి సంగమ డైనాసిటీ, సెకండ్ వచ్చేసి సాళువ, థర్డ్ వచ్చేసి తుళువ, ఫోర్త్ వచ్చేసి ఆరవీడు కదా. ఫోర్త్ డైనాసిటీ వచ్చేసి ఆరవీడు డైనాసిటీ. సో ఈ ఆరవీడు డైనాసిటీకి చెందిన కింగ్ వెంకటపతిరాయ III. ఓకేనా. సో ఆరవీటి వెంకటపతిరాయ III అనే రాజు, ఈ విజయనగరం రాజు యొక్క సామంతులు ఎవరు అంటే వెంకటాద్రి నాయుడు, అయ్యప్ప నాయుడు. ఈ ఇద్దరు సామంతులు అన్నదమ్ములు. వీళ్ళది యాక్చువల్గా శ్రీకాళహస్తి, ఏపీలో చిత్తూరు కింద వస్తుంది కదా శ్రీకాళహస్తి. సో ఆ శ్రీకాళహస్తి అనమాట వీళ్ళిద్దరిది. శ్రీకాళహస్తికి చెందిన ఈ ఇద్దరు దామెర్ల బ్రదర్స్ అంటారు వీళ్ళని, వెంకటాద్రి అండ్ అయ్యప్ప నాయుడు. వీళ్ళు ఫ్యూడేటరీస్ ఆఫ్ ఆరవీటి వంశానికి చెందిన వెంకటపతిరాయ III. అండ్ వీళ్ళిద్దరూ బ్రిటిషర్స్కి సజెస్ట్ చేయడం జరిగింది దట్ ఒక ప్లేస్ చూపించి ఆ ప్లేస్ని ట్రేడ్ సెంటర్ కింద డెవలప్ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో అప్పుడున్నటువంటి బ్రిటిషర్ ఎవరు అని అంటే అతని పేరు ఫ్రాన్సిస్ డేకి చెప్పడం జరిగింది. ఓకేనా. సో దామెర్లా బ్రదర్స్ అప్రోచ్డ్ ఫ్రాన్సిస్ డే అండ్ సజెస్టెడ్ టు డెవలప్ మెడ్రాస్ అనమాట. ఓకేనా. సో కాబట్టి ఆ ప్రపోజల్ నచ్చిన ఫ్రాన్సిస్ డే హీ మెట్ వెంకటపతిరాయ III. ఓకేనా. ఫ్రాన్సిస్ డే మెట్ వెంకటపతిరాయ IIIని కలిసి హీ గాట్ పర్మిషన్ in the year 1639 to build a fort in మెడ్రాస్లో ఫోర్ట్ కట్టుకోవడానికి అని చెప్పి బ్రిటిషర్స్ ఒక కోట కట్టుకోవడానికి వెంకటపతిరాయ III గేవ్ పర్మిషన్ టు ఫ్రాన్సిస్ డే. ఓకేనా. ఒక పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా 1639లో ఈయన పర్మిషన్ తెచ్చుకున్నాడు కదా, ఫ్రాన్సిస్ డే అని అంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, 1640 మార్చ్ 1న ఒక ఫోర్ట్ పర్మిషన్ వచ్చింది కదా. కాబట్టి ఆ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ మొదలైంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్ట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ విచ్ డేట్ 1640 మార్చ్ 1. ఆ కోట పేరే, ఆ ఫోర్ట్ యొక్క పేరు ఏమని పెట్టారు అని అంటే సెయింట్ జార్జ్. ఓకేనా. సెయింట్ జార్జ్ ఫోర్ట్ వాజ్ ఇన్ మెడ్రాస్. ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండేది ఎవరు? ఫ్రాన్సిస్ డే ఇన్ ద ఇయర్ 1640లో స్టార్ట్ చేశాడు. పర్మిషన్ 1639లో తెచ్చుకొని 1640లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. ఎవరు? ఫ్రాన్సిస్ డే. ఓకేనా. అలా పర్మిషన్ ఇచ్చిన రాజు ఎవరు? వెంకటపతిరాయ III. అలా సజెస్ట్ చేసిన దామెర్లా బ్రదర్స్ పేర్లేంటి? వెంకటాద్రి నాయుడు అండ్ అయ్యప్ప నాయుడు. ఓకేనా. సో అలా ఫోర్ట్ కన్స్ట్రక్షన్ అయితే మొదలైన తర్వాత మెద్రాస్ చుట్టుపక్కల
నేత పని చేసేవాళ్ళు ఉంటారు కదా, వీవర్స్, ఆ వీవర్స్ అందరూ సెటిల్ అవ్వడం జరిగింది. ఆ వీవర్స్ సెటిల్ అయినటువంటి ఆ మెడ్రాస్ చుట్టుపక్కల ఉన్న ప్లేస్కి అండ్ మెడ్రాస్కి చెన్నపట్టణం అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా, చెన్నపట్టణం అని పేరు పెట్టారు. సో ఈ చెన్నపట్టణం అని పేరు పెట్టడం వెనకల దాని వెనకాల లాజిక్ ఏంటి అని అంటే, ఈ దామెర్లా బ్రదర్స్ సజెస్ట్ చేయడం వల్లనే కదా ఆ ఏరియాకి ఆ మెడ్రాస్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఆ దామెర్లా బ్రదర్స్ వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ ఫాదర్ పేరు చెన్నప్ప నాయుడు. ఓకేనా, చెన్నప్ప నాయుడు. సో చెన్నప్ప నాయుడు పిల్లలే వెంకటాద్రి నాయుడు అండ్ అయ్యప్ప నాయుడు. ఓకేనా, సో ఈ చెన్నప్ప నాయుడు పేరు మీద చెన్నపట్టణం అని చెప్పి పెట్టడం జరిగింది. అండ్ ఆ చెన్నపట్టణమే ఇప్పటి చెన్నై అయ్యింది. ఓకేనా, చెన్నపట్టణమే తర్వాత కాలంలో చెన్నైగా మారింది. ఓకేనా, సో అలా మెడ్రాస్ అనేది ఒక ఇంపార్టెంట్ సెంటర్గా డెవలప్ చేయడం జరిగింది బ్రిటిషర్స్. ఓకేనా, సో దీనికి చెన్నపట్టణం వెనకలో ఉన్న పేరేంటి, చెన్నప్ప నాయుడు గారి పేరు మీద చెన్నపట్టణం అయింది. చెన్నప్ప నాయుడు ఎవరు అని అంటే ఫాదర్ ఆఫ్ దామెర్ల వెంకటాద్రి నాయుడు అండ్ దామెర్ల అయ్యప్ప నాయుడు. వీళ్ళిద్దరూ ఫ్యూడేటరీస్ ఆఫ్ వెంకటపతి రాయ III. ఈయన ఆరవీడు వంశానికి చెందిన రాజు. ఈ వెంకటపతి రాయ III పర్మిషన్ ఇవ్వడంతో బ్రిటిషర్స్ అంటే ఫ్రాన్సిస్ డే హీ గాట్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ అ ఫోర్ట్. అండ్ మెడ్రాస్లో మింట్ ఉంటుంది కదా, అంటే కాయిన్స్ని పబ్లిష్ చేసేది. సో ఆ మింట్ని కూడా కన్స్ట్రక్షన్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఆ ఫోర్ట్ పేరే సెయింట్ జార్జ్ ఫోర్ట్ అనమాట. అలా మొదలైన మెడ్రాస్ తర్వాత ఎలా మారిందంటే 1640లో కన్స్ట్రక్షన్ మొదలైంది. 1641లో మొత్తం ఈస్ట్ సైడ్ ఉన్న వాటికన్నిటికీ, అంటే ఈస్ట్ సైడ్ బ్రిటిష్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్ కావాలనుకున్నారు కదా. సో కాబట్టి 1641లో మెడ్రాస్ బికేమ్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆల్ ఈస్టర్న్ టెరిటరీస్. బ్రిటిషర్స్ వాళ్ళ ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి అన్ని టెరిటరీస్కి హెడ్ క్వార్టర్స్ ఏదైంది, మెడ్రాస్ అయింది ఇన్ ద ఇయర్ 1641. ఓకేనా, 1641లో అలా అయింది. తర్వాత లేటర్ ఆన్ ఇంకా అలా ఉన్న టైంలో 1684లో మళ్ళీ మెడ్రాస్ని ఏం చేశారు, మెడ్రాస్ బికేమ్ ప్రెసిడెన్సీ అయ్యింది. మెడ్రాస్ని ప్రెసిడెన్సీగా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ 1688లో ఇండియాస్ ఫస్ట్ మున్సిపాలిటీ అయ్యింది. ఇండియాస్ ఫస్ట్ మున్సిపాలిటీ ఏది అని అంటే మెడ్రాస్. ఓకేనా, ఇండియాస్ ఫస్ట్ మున్సిపాలిటీ ఏది అంటే మెడ్రాస్ ఇన్ ద ఇయర్ 1688. అండ్ ఈ మున్సిపాలిటీలో ఒక మేయర్ ఉన్నారు ప్లస్ 10 మెంబర్స్ కూడా ఉన్నారు. ఓకేనా, సో ఒక మేయర్ అండ్ 10 మెంబర్స్. ఈ 10 మెంబర్స్లో 7 ఇండియన్సే ఉన్నారు. ఓకేనా, అండ్ మిగిలిన 3 బ్రిటిషర్స్ అనమాట. సో విత్ 7 ఇండియన్స్ అండ్ 3 అదర్ బ్రిటిషర్స్ అలాంగ్ విత్ 1 మేయర్, మెడ్రాస్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ఫస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 1688. ఓకేనా, సో ఇదన్నమాట. ఇలా బ్రిటిషర్స్ ఆంధ్రాలో సెటిల్ అవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర అంటున్నాము అంటే ఒకప్పుడు మద్రాసు ఆంధ్ర అంతా ఒకటే కాబట్టి మనం మెడ్రాస్ ఎలా ఫామ్ అయింది ఏంటి అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదన్నమాట. అయితే ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు ఆంధ్రాలోకి. ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్. ఓకేనా, ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఎలా ఉన్నాయి అని అంటే, అసలు ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1664. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1664లో ఫామ్ అవడం జరిగింది. ఓకేనా, అండ్ వీళ్ళు ఫస్ట్ ఎక్కడికి రావడం జరిగింది అంటే 1668లో ఇండియాలో ఫస్ట్ ఎక్కడికి వచ్చారు వీళ్ళు, సూరత్ వాజ్ దేర్ ఫస్ట్ ట్రేడ్ సెంటర్ అనమాట. ఓకే, ఫ్రెంచ్ వాళ్ళ ఫస్ట్ ట్రేడ్ సెంటర్ ఏది, సూరత్. ఓకేనా, అండ్ సూరత్ వాజ్ ద ఫస్ట్ ట్రేడ్ సెంటర్. ఓకేనా, అయితే ఏపీలో అంటే ఆంధ్రాలో
ఆంధ్రాలో ఫ్రెంచ్ వాళ్ళ ఫస్ట్ది ఏంటి అని అంటే ఆంధ్రాలో ఫ్రెంచ్ వాళ్ళ ఫస్ట్ది కూడా అగైన్ మచిలీపట్నమే. మచిలీపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ పోర్ట్గా పనిచేసింది మనకు అప్పుడు. కాబట్టి మచిలీపట్నంని ఎక్కువగా అందరు కంట్రోల్లో తెచ్చుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. డచ్ వాళ్ళైనా సరే, బ్రిటిషర్స్ అయినా, అండ్ ఇప్పుడు ఫ్రెంచ్ అయినా సరే. ఓకేనా. సో వీళ్ళ స్థావరం ఆంధ్రాలో ఫస్ట్ది ఏది అని అంటే మచిలీపట్నం ఇన్ ద ఇయర్ 1669లో మచిలీపట్నంలో వీళ్ళు ఒక ట్రేడ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ మచిలీపట్నం. ఓకేనా. అండ్ ఇలా మచిలీపట్నంలో వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు రావడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి కింగ్ ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా ఈయన గోల్కొండ కింగ్ అనమాట. సో గోల్కొండ కిందకే ఉండేది కదా అప్పుడు అదంతా. సో గోల్కొండ రాజైన అబ్దుల్లా కుతుబ్ షా హీ గేవ్ పర్మిషన్ ఫర్ ఫ్రెంచ్ టు ఎస్టాబ్లిష్ అ ట్రేడ్ సెంటర్ అట్ మచిలీపట్నం ఇన్ ద ఇయర్ 1669 అనమాట. సో మచిలీపట్నం తర్వాత వీళ్ళ ఇంపార్టెంట్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నెక్స్ట్ ఎక్కడున్నాయి అంటే యానాంలో మనం ఇప్పటికి కూడా చూడొచ్చు కదా ఫ్రెంచ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యానాంలో చాలా ఉంది. సో నెక్స్ట్ సెటిల్మెంట్స్ వచ్చేసి యానాంలో సెటిల్మెంట్స్ ఫ్రెంచ్ వాళ్ళవి ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా. యానాం నెక్స్ట్. ఇప్పుడు యానాంలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే ఇలా యానాంలో సెటిల్మెంట్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు ఫ్రెంచ్ వాళ్ళు. సో ఇలా ఉన్న టైంలో అంటే ఇప్పుడు ఏంటి ప్యారలల్గా మనకి బ్రిటిష్ వాజ్ ద మేజర్ పవర్ అండ్ ఫ్రెంచ్ ఈజ్ ఆల్సో అనదర్ మేజర్ పవర్ రూలింగ్ ఐ మీన్ విచ్ హ్యావ్ ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇన్ ఆంధ్ర. అయితే ఈ టైంలో స్టార్ట్ అయినవే మన కర్ణాటిక్ వార్స్. ఓకేనా. కర్ణాటిక్ వార్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మెయిన్స్కి కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి టోటల్ 3 కర్ణాటిక్ వార్స్ జరుగుతాయి. ఓకేనా. సో 1746 నుండి మొదలవుతాయి. 1746లో మొదలైన ఈ కర్ణాటిక్ వార్స్ వీటి రిజల్ట్ ఏంటి అని అంటే ఈ కర్ణాటిక్ వార్స్ అనేవి ఇంగ్లీష్కి అంటే బ్రిటిషర్స్కి వర్సెస్ ఫ్రెంచ్, ఇంగ్లీష్ వర్సెస్ ఫ్రెంచ్, లేదా దీన్నే ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అని అంటారు. సో ఈ కర్ణాటిక్ వార్స్ యొక్క రిజల్ట్ ఏంటి అని అంటే ఫ్రెంచ్ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు పాండిచ్చేరి. ఓకేనా. ఫ్రెంచ్ వాజ్ లిమిటెడ్ ఓన్లీ టు పాండిచ్చేరి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్రీడమ్ మూమెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలా సుపీరియర్ పవర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అన్నది కర్ణాటిక్ వార్స్ తర్వాత చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో 3 కర్ణాటిక్ వార్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. తర్వాత బ్రిటిషర్స్ మొత్తం ఆంధ్రాని ఒక్కొక్క ఏరియాని ఎలా ఆక్యుపై చేసుకుంటూ వచ్చారు అన్నది ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇవాళ వీడియోలో మనం ఏం చూసాము, బ్రిటిష్ ఇన్ ఆంధ్ర, ఫ్రెంచ్ ఇన్ ఆంధ్ర చూసాము. ఇప్పుడు ఆ ఫ్రెంచ్కి బ్రిటిష్కి మధ్య ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం కోసం జరిగిన రైవల్రీయే కర్ణాటిక్ వార్స్. ఆ కర్ణాటిక్ వార్స్ ఎలా జరిగాయి, ఏ వార్లో ఏం జరిగింది, ఎవరితోటి ఫైట్ చేయడం జరిగింది, ఫ్రెంచ్ సైడ్ ఎవరున్నారు, బ్రిటిష్ సైడ్ ఎవరున్నారు, ఇవి ప్రతి ఒక్కటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఎగ్జామ్లో అడగడానికి. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో ఆన్ కర్ణాటిక్ వార్స్. ఓకే.